దేశంలో ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి, ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తొలి విడత పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మేనిఫెస్టోని విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ సంకల్ప పత్రం పేరుతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ కొత్త మేనిఫెస్టోలో 24 సెక్షన్లు ఉన్నాయి. సుపరిపాలన, దేశ భద్రత, పారిశుద్ధ్యం, స్పోర్ట్స్ అభివృద్ధి, పర్యావరణం తదితర సెక్షన్లు దీనిలో ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలను పొందుపరిచారు. వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, నీరు, గ్యాస్ కనెక్షన్, జీరో విద్యుత్ బిల్లును అందిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత చికిత్సలను అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. అంతేకాకుండా జన ఔషధి కేంద్రాల్లో 80% రాయితీకి ఔషధాలు, మధ్యతరగతి కుటుంబాలకు 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, ముద్ర పథకం కింద 20 లక్షల వరకు రుణాలు అందించడంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్పై కొత్త చట్టం తీసుకురావడంతో పాటు 2036లో ఒలింపిక్స్ నిర్వహణ, దివ్యాంగులకు పీఎం ఆవాస్ యోజనలో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. యువతకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. యువత కోసం మౌలిక సదుపాయాల కల్పన, వస్తు తయారీ, స్టార్టప్ పరిశ్రమల ఏర్పాటు, స్పోర్ట్స్, పెట్టుబడులు, ఇతర సేవలతో పాటు పర్యాటక రంగంలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్కా చెల్లెళ్లు లక్షాధికారులు అయ్యారని, మరో 3 కోట్ల మందిని లక్షాధికారులు చేయటంతో పాటు నారీ వందన చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇక విత్తనాల కొనుగోలు నుంచి మార్కెట్ వరకు రైతుల ఆదాయం పెంచడానికి కృషి చేయడంతో పాటు నానో యూరియా, ప్రకృతి వ్యవసాయంతో పాటు భూరక్షణ, శ్రీ అన్న సాగుకు ప్రోత్సాహం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన పడవలకు ఇన్సూరెన్స్, చేపల ప్రాసెసింగ్, సత్వర సమాచార బదిలీ లాంటి అన్ని సేవల బలోపేతంతో పాటు సముద్రపు నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తామన్నారు. గిగ్ వర్కర్లు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంటి పని చేసేవారు, కూలీలు, ట్రక్ డ్రైవర్లు అందరినీ ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా అనుసంధానించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. భారత సంస్కృతిని తిరువళ్లూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం, వ్యాప్తితో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో భారతీయ భాషల అధ్యయనాలకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఏకలవ్య పాఠశాలలు, పీఎం జన్మన్ లాంటి పథకాలను ప్రోత్సహించడంతో పాటు ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వీటితో పాటు కీలక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ. వికసిత్ భారత్ కు 4 స్తంభాలైన మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదలపై మేనిఫెస్టో దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేనిఫెస్టో జీవితాలకు గౌరవమని, జీవన నాణ్యత అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టోలో అవకాశాల పరిమాణం, నాణ్యతపై దృష్టి సారిస్తుందన్నారు. అభివృద్ధికి, సంస్కృతికి బీజేపీ సమ ప్రాధాన్యం ఇస్తుంది అని మోదీ తెలిపారు. సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతామని మోదీ వెల్లడించారు. శాటిలైట్ పట్టణాల నిర్మాణం ఇప్పటికే మొదలు పెట్టామని గుర్తు చేశారు. వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో, బుల్లెట్ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టిస్తున్నామని మోదీ వివరించారు. 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है. मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है. ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ युवा शक्ति, नारी शक्ति, गरीब,
किसान, इन सभी को सशक्त करता है। इस संकल्प पत्र में क्वांटिटी ऑफ अपॉर्चुनिटीज और क्वालिटी ऑफ अपॉर्चुनिटीज दोनों पर बहुत जोर दिया गया है। भाजपा के संकल्प पत्र में युवा भारत की युवा आकांक्षाओं का प्रतिबिंब है। गरीब कल्याण की कई योजनाओं के विस्तार का भी संकल्प किया है। मोदी की गारंटी है कि मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी। सस्ते सिलेंडर घर घर पहुंचाए हैं। అన్ని గ్యారంటీలను నెరవేర్చే హామీ మోదీకి గ్యారంటీ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీకి గ్యారంటీ బీజేపీ ఎన్నికల నినాదమని తెలిపారు. గ్రామీణ భారతం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. మోదీకి గ్యారంటీ 24 క్యారెట్లంత నాణ్యమైందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ తమ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుతుందన్నారు. मोदी जी के नेतृत्व में हमने देशवासियों से किया गया हर वादा पूरा किया है, चाहे 2014 का संकल्प पत्र हो या फिर 2019 का घोषणा पत्र हो। मोदी जी के नेतृत्व में हमने अपने हर संकल्प को पूरा किया है। जब मोदी जी के नेतृत्व में हम 2014 के लोकसभा चुनाव लड़ने जा रहे थे तो उस समय मैं पार्टी का राष्ट्रीय अध्यक्ष था। हमारे संकल्प पत्र में अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का मार्ग प्रशस्त करने की बात भी कही गई थी। आज अयोध्या में रामलला की 9 विग्रह में प्राण प्रतिष्ठा हो चुकी है। हमने अपने संकल्प पत्र में आत्मनिर्भर भारत के निर्माण की दिशा में कदम आगे बढ़ाने की बात की थी। आज उस दिशा में देश तेजी से आगे बढ़ रहा है। అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కమలం పార్టీ ఈ మేనిఫెస్టోని రూపొందించింది.